ప్రిపరేషన్ అవుతుంది, తెలియకపోతే మనం ప్రిపేర్ కాలేము. సో ఇక్కడ హెచ్ఎంపివి గురించి మనకు పూర్తిగా అవగాహన ఉన్న వైరస్ ఇది. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ వైరస్. 2001లో నెదర్లాండ్స్లో స్టార్ట్ అయింది ఇది. అంతకుముందు కొన్ని పరిశోధనల ప్రకారము దీని స్ట్రెయిన్స్ ఈవెన్ 1950స్లోనే కనుగొన్నారని, అఫీషియల్గా కేసు నమోదైంది మాత్రం 2001లో నెదర్లాండ్స్లో మొట్టమొదటి కేసు అఫీషియల్గా నమోదైంది. సో అందువల్ల ఇది నోన్ వైరస్. అందువల్ల 23 ఏళ్ల క్రితమే అధికారికంగా నమోదైన వైరస్ ఇది. ఇక కొన్ని శాస్త్ర పరిశోధనల ప్రకారం అయితే ఇది 70 ఏళ్ళుగా తెలిసిన వైరస్ అనేది ఇంకో వాదన. బట్ ఏదైనా అధికారికంగానే గుర్తించబడి కూడా 23 ఏళ్ళు అయిపోయింది. ఇందుకు భిన్నంగా కోవిడ్ వైరస్ అనేది ఆల్ ఆఫ్ ఎస్ మనం చూసిన వైరస్ కాదు, శాస్త్రవేత్తలు చూడని వైరస్. అందువల్ల దాని బీభత్సాన్ని అది ఎలా బిహేవ్ చేస్తుంది, అది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, దాని ప్రాగ్నోసిస్ అంటారు వైద్య శాస్త్రంలో. ఆ ప్రాగ్నోసిస్ అనేది మనకు తెలియదు. అందువల్ల అంత బీభత్సం సృష్టించింది. ఇది 4వ ఫ్యాక్టర్. 5వ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ వైరస్కు మనకు ఇమ్యూనిటీ ఉందా లేదా. ఎందుకంటే మనం గతంలో కూడా కోవిడ్ అప్పుడు చదువుకున్నాం, ఒక వైరస్కు మనకు ఇమ్యూనిటీ ఉంటే అది వ్యాక్సిన్ రూపంలో అక్వైర్డ్ ఇమ్యూనిటీ కావచ్చు, ఎక్స్పోజర్ రూపంలో ఇమ్యూనిటీ కావచ్చు. కోర్స్ ఎక్స్పోజర్ అంటే గతంలో మనకు ఆ వైరస్ సోకి ఉంటే మన శరీరంలో యాంటీబాడీస్ ఫామ్ అయ్యి, అంటే శరీరానికి ఉండే డిఫెన్స్ మెకానిజం యొక్క గొప్పతనం ఏంటంటే మనకు ఏదైనా బయట నుంచి ఏలియన్ ఆర్గానిజమ్స్ మన దీనికి దాడి చేసినప్పుడు మన శరీర వ్యవస్థ దాన్ని బలవంతంగా ఎదుర్కొంటుంది, వదిలేయదు, తట్టుకుంటుంది, ప్రతిఘటిస్తుంది. ఈ ప్రతిఘటించే క్రమంలో అది మన శరీరము కొంత సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. దాన్నే మనం ఇమ్యూనిటీ అంటాం. సో ఇక్కడ మీకు ఈ ఇమ్యూనిటీ 2 రకాలుగా వస్తుంది. ఒకటి పాస్ట్ ఎక్స్పోజర్ టు ద వైరస్, అంటే ఆ వైరస్ మన గతంలో సోకి ఉంటే మనలో కొంత ఇమ్యూనిటీ అవుతుంది. అయితే ఇది పార్షియల్ ఇమ్యూనిటీ, ఇది ఫుల్ ఇమ్యూనిటీ కాదు. అందుకే వ్యాక్సినేషన్లు కూడా ఇస్తారు. సో ఇది వ్యాక్సినేషన్ ఏమో మోర్ సైంటిఫిక్ మెజర్డ్ ఇమ్యూనిటీ క్రియేట్ చేయడం. సో అందువల్ల ఇక్కడ పాస్ట్ ఇమ్యూనిటీ దీనికి ఉందా లేదా అని ఇక్కడే మనకు కీలకమైన తేడా. కోవిడ్కు అంతకుముందు ఇది కొత్త వైరస్ కనుక, అంతకుముందు మనకు ఎక్స్పోజర్ లేదు కనుక ప్రపంచ జనాభాలో ఎవరికీ ఇమ్యూనిటీ లేదు. ఇమ్యూనిటీ లేనప్పుడు అది చాలా సులభంగా వ్యాపిస్తుంది. అందువల్ల ఆ స్ప్రెడ్ అనేది కూడా పాపులేషన్కు ఉండేటువంటి ఇమ్యూనిటీని బట్టి ఉంటుంది. సో పాపులేషన్కి ఇమ్యూనిటీ ఉంటే అది తక్కువ స్ప్రెడ్ అవుతుంది. పాపులేషన్కి ఇమ్యూనిటీ లేనప్పుడు అది చాలా వేగంగా అది స్ప్రెడ్ అవుతుంది. కోవిడ్ విషయంలో మనకు ఇమ్యూనిటీ లేదు కనుక ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు 23 ఏళ్ళుగా మన ప్రపంచ అంతా ఈ వైరస్ తిరిగింది. అమెరికా, యూకే, ఇండియా. ఇప్పుడు అధికారికంగా కేసులు గుర్తిస్తున్నాం, కానీ ఇంతవరకు కేసులు ఎప్పుడో వచ్చి ఉంటుంది. మనకు రాకపోవడానికి క్వశ్చనే లేదు. ఇప్పుడు భారతదేశంలో కూడా 10 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఈ వైరస్ ఎన్నడో ఒకసారి జీవితంలో సోకి మనకు కొంత ఎక్స్పోజర్ ఉంటుంది, మీకైనా నాకైనా. సో అది అఫీషియల్గా ఇప్పుడు గుర్తించాం అంతే తేడా తప్ప ఈ వైరస్ మనకు తెలియంది కాదు, పాపులేషన్లో లేనిది కాదు. అందువల్ల 23 ఏళ్ళుగా ప్రపంచమంతటా సర్క్యులేషన్ ఉంది. చైనాలోనే కాదు, ఇండియాలో కూడా సర్క్యులేషన్ ఉంది. అందుకే అనేది ఇది చైనాలోని వుహాన్లో పుట్టింది కోవిడ్ వైరస్ అయితే ఇది నెదర్లాండ్స్లో పుట్టిన వైరస్. అందువల్ల అమెరికా, యూకేలో కూడా ఈ వైరస్ ఉంది ఇదివరకే. సో అందువల్ల పాపులేషన్లో ఈ వైరస్ ఉంది కనుక, పాస్ట్ ఇమ్యూనిటీ దీనికి ఉంది కనుక ఇది కోవిడ్ లాగా వైరల్గా స్ప్రెడ్ కాదు. ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది. ఇది 5వది. 6వది ఏంటి అంటే వైరాలిటీ అంటారు దీన్ని. అంటే ఒక వైరస్కి ఉండేటువంటి లక్షణం, ఇప్పటిదాకా నేను సమాజానికి ఉన్న లక్షణాలు చెప్పాను. వైరస్కి ఉండే లక్షణాల్లో 6th పాయింట్ ఏంటంటే వైరాలిటీ ఆఫ్ ది థింగ్. ఇప్పుడు మీకు కోవిడ్లో కూడా తీసుకుంటే కొన్ని వేరియంట్లు ఇప్పుడు 2nd ఫేజ్లో చాలా సివియర్గా వచ్చింది, 3rd ఫేజ్లో అంత సివియర్గా రాలేదు, 4th ఫేజ్కి వచ్చేవరకు ఇంకా వీక్గా వచ్చింది. సేమ్ కోవిడ్ రూపాంతరమే. మళ్ళీ కోవిడ్ యొక్క వేరియంట్లు కూడా అన్ని ఒకే రకమైన వైరాలిటీని ప్రదర్శించలేదు, మనకు గుర్తుండే ఉంటుంది. 2nd వేవ్లో వచ్చిన వేరియంట్ మాత్రం చాలా బీభత్సాన్ని సృష్టించింది, కానీ 3rd వేరియంటే మీకు అంత బీభత్సం లేదు, 4th వరకు ఇంకా తగ్గిపోయింది. అందువల్ల కోవిడ్కు ఉన్న వేరియంట్లు కూడా అన్ని ఒకే రకమైన వైరాలిటీని ఎగ్జిబిట్ చేయలే. అందువల్ల ఇక్కడ మీకు కోవిడ్కు ఉన్న వైరాలిటీ దీనికి లేదు. వైరస్ యొక్క స్వభావమే
ఇది కోవిడ్ అంత తీవ్రమైనటువంటి వైరల్గా స్ప్రెడ్ అయ్యేటువంటి వైరస్ కాదు. రెండు ఒకే రకంగా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అంటారు. అంటే మనం మాట్లాడినప్పుడు, మనం దగ్గినప్పుడు, అంటే ఈ వైరస్ సోకిన పేషెంట్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ డ్రాప్లెట్స్ పడతాయి. ఆ డ్రాప్లెట్స్కు డైరెక్ట్ ఎక్స్పోజర్ అయినప్పుడు కోవిడ్ అయినా ఇదైనా పెరుగుతుంది. అలాగే కంటామినేటెడ్ సర్ఫేసెస్ అంటారు. ఇప్పుడు నాకు ఈ వైరస్ సోకుంటుంది, నేను దగ్గుతాను, తుమ్ముతాను, అది టేబుల్ మీద డ్రాప్లెట్స్ పడతాయి. నా తర్వాత ఇంకో విశ్లేషకుడు వచ్చి కూర్చుంటాడు, ఆయన పొరపాటున ఇక్కడ చేయి పెట్టాడు, దానిపైన చేయి పెట్టి దాని ముక్కులో కన్నో రాసుకున్నాడు అనుకోండి. సో కంటామినేటెడ్ సర్ఫేసెస్ వల్ల కూడా స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రెడ్ యొక్క మెథడ్ ఒకటే, అంటే కోవిడ్ అయినా అలాగే స్ప్రెడ్ అవుతుంది, హెచ్ఎంపీవీ అయినా స్ప్రెడ్ అవుతుంది, ఆ మాటకొస్తే చాలా రెస్పిరేటరీ వైరస్ అలాగే స్ప్రెడ్ అవుతాయి. కానీ ఇక్కడ తేడా ఏంటి అంటే, మీకు కోవిడ్ స్ప్రెడ్ అయినంత వేగంగా స్ప్రెడ్ అయ్యే స్వభావం దీనికి లేదు. కోవిడ్లోనే అన్ని రూపాంతరాలకు ఒకే రకంగా లేదు. కోవిడ్, ఆల్ వేరియంట్స్ ఆఫ్ కోవిడ్ డిడ్ నాట్ స్ప్రెడ్ వైరల్లీ. కొన్ని బాగా ఎక్కువ స్ప్రెడ్ అయినాయి, కొన్ని తక్కువ స్ప్రెడ్ అయినాయి. ఇది కోవిడ్ అంత వైరల్గా స్ప్రెడ్ కాదు. అంటే పాజిటివ్ ఇమ్యూనిటీ ఉండడమే కాదు, వైరస్ స్వభావరీత్యా కూడా అంత వేగంగా స్ప్రెడ్ అయ్యేటువంటి వైరస్ కాదు. ఎందుకంటే దీని హిస్టరీ తెలుసు కనుక మనకు. 23 ఏళ్ల కింద ఎప్పుడో పాండమిక్ వచ్చేది కదా, ఇది ఇవాళ కాదు కదా, 2001లో కనుగొన్న వైరస్. సో ఇవాళ పాండమిక్ వచ్చేది 23 ఏళ్ళ పాండమిక్ రాకుండా ఉంటుందా? వైరస్ అంత నిజంగానే ప్రమాదకరం అయితే ఎప్పుడో మనకు పాండమిక్ వచ్చి ఉండేది. ఇక 7వది సివియారిటీ. అంటే వైరాలిటీ మాత్రమే కాదు, దాని సివియారిటీ ఏంటి అంటే అది ఎంత భయంకరమైన తీవ్రతను క్రియేట్ చేస్తుంది అని. ఇప్పుడు మీకు కోవిడ్కి వచ్చే వరకు సమస్య ఎక్కడ వచ్చింది, కొన్ని వల్నరబుల్ గ్రూప్స్లో ఇది చాలా ప్రాణాంతకంగా మారింది. అంటే సిమ్టమ్స్ మైల్డ్ నుంచి అసలు నో సిమ్టమ్స్ నుంచి, కొంతమందిలో నో సిమ్టమ్స్, కొంతమందిలో మైల్డ్ సిమ్టమ్స్, కొంతమందిలో సివియర్ సిమ్టమ్స్, కొంతమందిలో హాస్పిటలైజేషన్, కొంతమందిని ఐసీయూ వరకు కూడా తీసుకెళ్ళింది, ఆఖరి కొంతమందిని లేకుండా కూడా చేసింది. ఇది దానితో పోలిస్తే అంత సివియారిటీ క్రియేట్ చేయదు ఇది. అందువల్ల ఇప్పటి వరకు దీని హెచ్ఎంపీవీ యొక్క ప్రోగ్రెస్ను పరిశీలించిన శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెప్పేది ఏంటంటే ఇది కోవిడ్ అంత సివియారిటీని క్రియేట్ చేయదు. అందువల్ల ఇప్పటి వరకు మైల్డ్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే క్రియేట్ చేసింది. అందువల్ల ఇట్ ఈస్ లైక్ ఎ కామన్ కోల్డ్. అంటే మనకు జలుబు, దగ్గు, బొంగురు గొంతు, సోర్ థ్రోట్, కొన్ని కేసుల్లో మాత్రమే ఫీవరు, ఇంకా కొన్ని కేసుల్లో మాత్రం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వరకు పోవచ్చు. బ్రాంకైటిస్, న్యూమోనియా అనేది చాలా రేర్గా కూడా ఎక్స్టెండ్ కావచ్చు. అందువల్ల దీని సివియారిటీలో కూడా కోవిడ్తో పోలిస్తే వైరాలిటీలో తేడా ఉంది, సివియారిటీలో తేడా ఉంది. ఇక 8వది అక్రాస్ ద పాపులేషన్ ఎఫెక్ట్ చేస్తుందా, కొన్ని సెలెక్టెడ్ గ్రూప్స్లోనే ఇది ఎఫెక్ట్ చేస్తుందా అనేది. కోవిడ్కి వచ్చే సమస్య ఏంటంటే వల్నరబుల్ గ్రూప్స్లో ఎక్కువ ప్రభావాన్ని చూపినా అది అక్రాస్ ద పాపులేషన్ స్ప్రెడ్ అయింది. మీకు పిల్లల్లో స్ప్రెడ్ అయింది, పెద్దల్లో స్ప్రెడ్ అయింది, వయసున్న వాళ్ళలో స్ప్రెడ్ అయింది. ఆ మాటకు వస్తే కొంత పిల్లలు మోర్ ఇమ్యూనిటీ చూపెట్టారు. మీరు మనం ఆ రోజుల్లో మనం చర్చించుకున్నాం కూడా కోవిడ్. సో కానీ దీనికి ఉన్న స్వభావం ఏంటంటే 8వ పాయింట్, కోవిడ్ లాగా పాపులేషన్లోని అన్ని గ్రూపుల్లోకి ఇది స్ప్రెడ్ అయ్యే స్వభావాన్ని రిలేటివ్లీ తక్కువ. ఇది ఇప్పటి వరకు ఉన్న అనుభవం ఏంటంటే వెరీ యంగ్ చిల్డ్రన్ అండ్ వెరీ ఓల్డ్ పీపుల్, అంటే బిలో 5 years టు అబోవ్ 65 years, మరి ఇంకా కావాలంటే బిలో 14 years. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు రిపోర్ట్ అయిన 5 కేసుల్లో కూడా ఒక బిడ్డ 8 సంవత్సరాల శిశువు, 8 నెలల శిశువు. మీకు కేసులు అన్ని చూడండి, 5లో 3 వెరీ యంగ్ పిల్లలు. సో అందువల్ల ఇది భయపడడానికి కూడా అదే కారణం. ఎందుకంటే వెరీ యంగ్ పైన, వెరీ ఓల్డ్ పైన మనకు ఎక్కువ టెన్షన్ కూడా ఉంటుంది. కానీ అదొక అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఇది పాపులేషన్లోని అన్ని గ్రూపుల్లోకి ఇది ఎక్స్పాండ్ అయిన చరిత్ర లేదు దీనికి. ఇది కొన్ని మోస్ట్ వల్నరబుల్ గ్రూప్స్ అయినా వెరీ యంగ్ అండ్ వెరీ ఓల్డ్ పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే మిగతా మీకు మిడిల్ ఏజ్ మీద ఇది ఎక్కువ ప్రభావం చూపడం లేదు ఇది హెచ్ఎంపీ. ఇది 8th ఫ్యాక్టర్. 9th ఫ్యాక్టర్ ఏంటంటే వైరల్ మల్టిప్లికేషన్ అంటారు. అంటే ఒక వైరస్ నిరంతరం మార్పు చెంది మ్యుటేషన్ అంటారు. వైరస్లు చాలా వేగంగా మ్యుటేట్ అవుతూ ఉంటాయి, కొత్త కొత్త వేరియంట్లు క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ వేరియంట్లు మనము జినోమిక్ ఎనాలిసిస్ అంటారు, దాని జన్యుపరమైన విశ్లేషణ చేస్తూ ఉంటారు. చేసి ఇది వైరాలిటీ ఎంత, సివియారిటీ ఎంత, దీనికి మ్యుటేషనల్ కెపాసిటీ ఎంత అని.
కోవిడ్తో పోలిస్తే హెచ్ఎంపీవీకి ఉన్న మ్యుటేషనల్ కెపాసిటీ కూడా రిలేటివ్లీ తక్కువగా కనబడుతుంది. కోవిడ్ చాలా వేగంగా మ్యుటేట్ అవుతూ వచ్చింది. సో కానీ ఇప్పుడు హెచ్ఎంపీవీ 23 ఏళ్ళుగా పాపులేషన్లో ఉంది. ఎన్ని రూపాంతరాలు రావాలి ఇప్పటికీ? ఎందుకంటే దాని మ్యుటేషన్ యొక్క లక్షణం ఏంటి? మన శరీరంలో ప్రవేశించి మళ్ళీ బయటకు వచ్చే వరకు అది కొత్త రూపాంతరాన్ని సంతరించుకుంటుంది. సో అందువల్ల ఇది అంత మ్యుటేషన్ మీకు కాదు అంటున్నారు శాస్త్రవేత్తలు. సో ఐఎమ్ జస్ట్ సమ్మరైజింగ్ వాట్ ద డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఆర్ టెలింగ్. ఇక 10వది ప్రిపేర్నెస్ ఆఫ్ ద సిస్టమ్. సో కోవిడ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు అది తెలియదు, అది ఏందో తెలియదు, ఆ వైరస్ అది ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు, అది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుందో తెలియదు, అది ఎలా వ్యాపిస్తుందో తెలియదు, దానికి మందు లేదు, వ్యాక్సిన్ లేదు, ఏది లేదు. ఇప్పుడు వచ్చే వరకు ఏంటంటే వ్యవస్థలన్నీ ప్రిపేర్ అయి ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు ఇక్కడ ఒక తేడా కూడా ఉంది. మీకు కోవిడ్ కోమో కొన్ని యాంటీవైరల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డెవలప్ అయి ఉన్నాయి. ఇప్పటికీ వ్యాక్సినేషన్ కూడా ఉంది. అన్ఫార్చునేట్లీ హెచ్ఎంపీవీ ఇదివరకు అంత సివియర్గా రాకపోవడం వల్ల, ఎప్పుడు కూడా సివియర్గా వచ్చినప్పుడే దానికి వ్యాక్సిన్ కనుగొంటాం, దానికి ట్రీట్మెంట్ కనుగొంటాం. ఇది అంతవరకు ఇప్పటి వరకు బీభత్సాన్ని సృష్టించలేదు కనుక దీనికి ప్రత్యేకంగా వ్యాక్సిన్ లేదు, యాంటీవైరల్ ట్రీట్మెంట్ లేదు. ఈ 2 కారణాల రీతినే ప్రజలు ఎక్కువ భయపడుతున్నారు. కానీ ఎందుకు లేదని కూడా మనకు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా 23 ఏళ్ల క్రితం రిపోర్ట్ అయిన 23-24 ఏళ్ల క్రితం రిపోర్ట్ అయితే ఇప్పటి వరకు మరి వ్యాక్సిన్ ఎందుకు కనుగొనలేదు సైన్స్? ఎందుకు ఏ దేశము ప్రయత్నించలేదు? పోనీ మనకంటే అంటే మన వాళ్ళే చైనా కంటే వాళ్ళకు బుర్రలేదు అనుకుందాం. అమెరికా వాళ్ళు ప్రిపేర్ చేయలేదు కదా. మీకు వ్యాక్సిన్లు ఎందుకు తయారు చేయరు? ఎందుకు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ తయారు చేయరు? ఇప్పుడు మీకు ఇది కోవిడ్ వచ్చుతోనే వెంటనే వైరస్ వ్యాక్సినేషన్ తయారు కాలేదా? అంటే అది అంత సివియరిటీ లేదు కనుక ఎవరు పట్టించుకోలేదు. అందువల్ల ఇప్పుడు ఈ సిస్టమ్ ప్రిపేర్ అయి ఉంది. కొంతమంది సైంటిస్టులు ఇది మళ్ళీ ధృవీకరించాలి. ఒకరిద్దరు సైంటిస్టులు చెప్పేది ఏంటంటే కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకొని ఉంటే కోవిడ్ ట్రీట్మెంట్లు తీసుకున్న వారికి ఎంతో కొంత ఇమ్యూనిటీ ఉంటుంది అంటున్నారు. ఇది పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు. బట్ సమ్ ఎక్స్పర్ట్స్ ఆర్ బిలీవింగ్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ 3 డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి హెచ్ఎంపీవీ నుంచి కూడా ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉంటుంది అని. బట్ స్టిల్ దట్ హాస్ టు బి వ్యాలిడేటెడ్ బై ఫర్దర్ రీసెర్చ్. కానీ మన హెల్త్ సిస్టమ్ ప్రిపేర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇదివరలాగా పానిక్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే కోవిడ్ అనుభవం ఉంది, సమాజంలో దీనిపైన అవగాహన ఉంది, ఎలా ఎదుర్కోవాలో తెలుసు. అందువల్ల ఇది ఇప్పుడు నేను చెప్పిన 10 కారణాల రీత్యా పాండమిక్ అవకాశం లేదు. ఇప్పటి వరకు WHO కూడా చెప్పలేదు, అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెప్పలేదు, మన భారత ప్రభుత్వం చెప్పలేదు. ఎవరు చెప్పనప్పుడు సోషల్ మీడియాలో టామ్ డిక్ అండ్ హ్యారీ ఊరు పేరు లేనోడు వాడు సోర్స్ లేకుండా ఏదో సర్క్యులేట్ చేసి వీడియోలు సర్క్యులేట్ చేసి పనికిమాలన్నీ సర్క్యులేట్ చేసి నమ్మకండి. ఈ టైంలో పబ్లిక్ హెల్త్లో మనం సైన్స్ నమ్మాలి, సాధికార వ్యవస్థల్ని నమ్మాలి. ఎవరిని పడతా నమ్మద్దు. సాధికార వ్యవస్థలు అంటే ప్రభుత్వాలే కావచ్చు, మీరు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లాంటి వ్యవస్థలు, లేదంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఇలా సైంటిఫిక్ బాడీస్, WHO, వీటిని నమ్మాలి తప్ప ఎవడు పడతావాడు ఏదో మన దగ్గర రూమర్ మాంగరీకి ఎక్కువ వదంతులు వ్యాపించడం అలవాటు కనుక ఎవడో ఏదో చెప్తే మనం నమ్మకూడదు. ఇప్పుడు నేను చెప్పిన 10 కారణాలు ఐఎమ్ జస్ట్ డిస్టిలింగ్, అంటే వివిధ రకాల శాస్త్రవేత్తలు నిపుణులు చెప్పిన వివిధ అంశాల సారాన్ని మీ ముందు పెట్టాను. అంతే తప్ప నా సొంత కవిత్వం కాదు, నేనేమి వైద్య శాస్త్ర ఎక్స్పర్ట్ కాదు. యాజ్ ఏ సీరియస్ జర్నలిస్ట్ ట్రై టు అనలైజ్ ది సమ్ టోటల్ ఆఫ్ వేరియస్ రెస్పాన్సెస్ బై వేరియస్ ఎక్స్పర్ట్ బాడీస్. ఇప్పుడు ఇందులో నేను చెప్పిన దాంట్లో భారత ప్రభుత్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, అలాగే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ఇలా వివిధ రకాల వైరాలజీ ఎక్స్పర్ట్స్ చెప్పిన, ఇన్ఫెక్షన్ డిసీజ్ ఎక్స్పర్ట్ చెప్పింది మీకు చెప్పాను. అందువల్ల లెట్ us నాట్ క్రియేట్ అన్నెసరీ ప్యానిక్. ఇది పాండమిక్ అవుతుంది అని ఎవరూ చెప్పడం లేదు. ఇది ఎపిడమిక్ ప్రపోర్షన్స్కే ఇంతవరకు లేదు. ఇండియాలో 5 కేసెస్ వచ్చేవరకు కొంత టెన్షన్ ఉంటుంది. నేను చెప్పినట్లు ఈ టెన్షన్ కారణం మన గతంలో ఉన్న పాండమిక్ అనుభవం నుంచి మనం బయటపడలేదు. మళ్ళీ ఇది చైనాలో కేసులు పెరగడం రావడం రెండవది. మూడవది ఇది వెరీ యంగ్ అండ్ వెరీ ఓల్డ్, వాళ్ళు చాలా మనకు ఇష్టమైన వాళ్ళు కనుక, ఎందుకంటే మనకు వచ్చినా మనం తట్టుకోగలం. కానీ ఇప్పుడు నాకు హెచ్ఎంపీవి కాదు, దాని తాత వచ్చినా నేను భయపడను. కానీ నా మనవరాలకో నా మనమనికో మా అమ్మకో మా అమ్మమ్మకో వచ్చిందంటే నేను చాలా టెన్షన్ పడతాను. ఎందుకంటే మనకున్న చాలా ఇష్టమైన వాళ్ళ కుటుంబంలో మన పెద్దవాళ్ళు, మన పిల్లలు, సో ఈ ఇద్దరి పట్ల మనకు చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది కనుక మనం ఎక్కువ భయపడుతున్నాం. తర్వాత దీనికి